లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరకి సంబంధించిన డీటెయిల్స్ మా కొలీగ్ సుమా అందిస్తారు. సుమా, ఎలా ఉంది అక్కడ కోలాహలం అంతా? బోనాలు సమర్పిస్తూ భారీగా మహిళలు అలాగే భక్తులు తరలి వస్తున్న పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తోంది అక్కడ? ధనలక్ష్మి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. మొదటి బోనం సమర్పించిన తర్వాత నుంచి అమ్మవారి బోనాల జాతర షురూ అయిపోయింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటి వరకు కాసేపటి క్రితమే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించారు. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని భక్తులైతే బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి కృప మా అందరిపై ఉండాలి తల్లి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా తొట్టెలు కడుతున్నారు, బోనాలు చేస్తున్నారు, శాఖ పోస్తున్నారు. అమ్మవారికి బోనం అంటే భోజనం. భోజనాన్ని అమ్మవారికి ఆషాఢ మాసంలో తమ ఇంటికి వచ్చే ఆడపడుచుకు భోజనం పెడుతున్నట్టుగా అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా బోనాల్ని సమర్పిస్తున్నారు. మనం చూడొచ్చు, ఓవైపు పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు, మరోవైపు భక్తులు కూడా వస్తున్నారు. భక్తులకు ఇలాంటి టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి బోనం సమర్పించేందుకు వెళ్తున్న వారు కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మనం ఎంతో అందంగా ఈ బోనాలను అలంకరించారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. ఇంత అందంగా బోనాన్ని తయారు చేశారు, అమ్మవారికి ఏం సమర్పిస్తున్నారు? బోనం సమర్పిస్తున్నాము. మాకు చాలా చాలా మంచిగా అవుతుంది. అమ్మవారు ఏదనుకుంటే అది జరుగుతుంటది. అందుకే అమ్మవారికి బోనం ఎక్కిస్తాం మేము. ఎప్పటి నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? నేను వచ్చినప్పటి నుంచి ఒక 3 years నుంచి ఎక్కిస్తున్నాను. మీరు? మేము మా చిన్నతనం నుండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అందంగా బోనాన్ని సమర్పిస్తున్నారు. ఎంతో హ్యాపీగా ఉదయం లేచిన మొదలు ఆడవాళ్ళు ఎంత అందంగా రెడీ అవుతారో అదే విధంగా తమ బోనాలు కూడా అంతే అందంగా ముస్తాబు చేసుకొని అమ్మవారికి ఆ బోనంలో భోజనాన్ని ఒక్కొక్కరు పాయసం సమర్పిస్తారు, కొంతమంది పసుపన్నం సమర్పిస్తారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోనాల జాతరకు 20 కోట్లను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ మొత్తం ఈ రోజు ఏ గల్లీ చూసినా బోనాల జాతరతో హడావిడే కనబడుతుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సింహవాహిని అమ్మవారిని ఉదయం నుంచి అనేక మంది భక్తులు దర్శించుకొని అమ్మవారికి బోనాల్ని సమర్పించడం జరిగింది. ఇక దీనికి సమర్పించడంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బోనాల పండుగ భూమిపుత్రుల పండుగ కూడా చెబుతారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ బోనాల పండుగని జరుపుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఎంతో అందంగా డప్పు చప్పులతో ఈ బోనాలని చాలా అందంగా ముస్తాబు చేసుకొని పోతురాజుల విన్యాసాలతో అమ్మవారికి సమర్పించేందుకు వెళ్తున్నారు. ధనలక్ష్మి, ఉదయం నుంచి చూసినట్లయితే మొదటి బోనం మొదలు పెట్టిన తర్వాత అమ్మవారికి బోనాన్ని సమర్పించిన తర్వాత ఈ బోనాల పండుగ షురూ అయింది. ఏడాది లాల్ దర్వాజా 116వ వార్షికోత్సవ వేడుకలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా చేస్తున్నట్లుగా తెలుసుకోవచ్చు. రేపు శివాని ఉంటుంది, పోతురాజుల ఆటపాటలు ఉంటాయి. మనం చూడొచ్చు, బోనాల విన్యాసాలు చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా బోనాల అమ్మవారిని సమర్పిస్తున్న దృశ్యాన్ని మనం ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. నృత్యం చేస్తూ ఎంతో అద్భుతంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ బోనాలను సమర్పిస్తున్నారు. ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ చరిత్ర మనం ఒకసారి చూసుకున్నట్లయితే ధనలక్ష్మి 1907లో లాల్ దర్వాజా నిర్మించబడిందంటే నిజాం రాజుల కాలం నుంచే లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం మొదలయ్యాయి. అంటే నిజాం కాలం శివారులో ప్రవేశ ద్వారానికి ఒక పెద్ద ఎర్ర తలుపు ఉండేదంట ఈ టెంపుల్ దగ్గర. అందుకని దీనికి లాల్ దర్వాజా అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మనం చూస్తున్నాం, ఉదయం నుంచి భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. మహిళలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఈ బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. ఇక్కడే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా హైదరాబాద్ అంటే బోనం, బోనం అంటే హైదరాబాద్, ఇలా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నారు. బోనం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సుమా.